మరిన్ని పురాణ కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అయి నమః. మాఘపురాణం 16వ అధ్యాయము. విద్యాధర పుత్రిక కథ. రాజా, మాఘమాస స్నాన మహిమను తెలుపు మరి ఒక కథను వినుము. పూర్వం ఒక విద్యాధరుడు అనే వ్యక్తి సంతానం కావలేనని బ్రహ్మను ఉద్దేశించి గంగా తీరమున తపస్సు చేయుచుండెను. నియమవంతుడై భక్తి శ్రద్ధలతో చిరకాలము తపమాచరించెను. అతడట్లు చిరకాలము తపము చేయగా బ్రహ్మ సంతుష్టుడై వానికి ప్రత్యక్షమయ్యాడు. వరములను ఇస్తును కోరుకొమ్మన్నాడు. పుత్రుణ్ణి ఇమ్మని విద్యాధరుడు బ్రహ్మను కోరాడు. అప్పుడు బ్రహ్మ, నాయన, నీకు పుత్ర సంతాన యోగము లేదు, అయినను నీ తపమునకు మెచ్చి పుత్రికను అనుగ్రహించుచున్నాను అని చెప్పి అంతర్ధానం అయ్యాడు. తరువాత విద్యాధరునకు పుత్రిక కలిగెను. ఆమె ఉత్తమ లక్షణములు కలిగి ఉన్నది. ఆమె పెరిగి పెద్దదయ్యను. మిక్కిలి సుందరి అయి సద్గుణాన్విత అయి కన్నవారికిని తనను చూచిన వారికిని సంతోషమును కలిగించుచుండెడిది. విద్యాధరుడును ఆనందమును కలిగించు ఈమెను ఎవరికో ఇచ్చి అత్తవారింటికి పంపజాలక వివాహము చేసినను అల్లుణ్ణి కూడా నా ఇంటనే ఉంచుకొందును అని నిశ్చయించుకున్నాడు. ఒకనాడు ఒక రాక్షసుడు ఆమెను చూశాడు. ఆ రాక్షసుడు దేవీ భక్తుడు. ఎన్నియో దివ్యశక్తులను సంపాదించాడు. కోరిన రూపము ధరింపగల శక్తిని కూడా సంపాదించుకున్నాడు. ఆ రాక్షసుడు విద్యాధర పుత్రికను చూచినంతనే ఆమెపై మరలుకొనెను. ఆమెను ఎట్లయినా వివాహం చేసుకోవాలని తలచాడు. ఆ రాక్షసుడు మిక్కిలి శక్తివంతుడు. శివుని తపముచే మెప్పించి శివుని శూలమును కోరి పొందాడు. శివుడును వానికి శూలమును ఇచ్చుచు, ఓయి, ఇది నీ శత్రువునకు అధీనమైనచో నీవు మరణింతువు అని చెప్పాడు. వరగర్వితుడైన రాక్షసుడు, నన్ను మించిన శత్రువెవడు? నా ఆయుధము శత్రువునికి ఎట్లు చేరును అని తలచి వరదాన గర్వితుడై ఎవరినీ లెక్క చేయక ప్రవర్తిస్తున్నాడు. అట్టి రాక్షసుడు విద్యాధర పుత్రికను చూచి, సుందరి, నన్ను వరింపుము అని అడిగాడు. ఆమెయు నా తండ్రిని అడగమని చెప్పాను. రాక్షసుడును విద్యాధరుని వద్దకు పోయి వాని కుమార్తెనిచ్చి వివాహం చేయమని కోరాడు. విద్యాధరుడు వానికి తన కుమార్తెనిచ్చి వివాహం చేయుటకు తిరస్కరించాడు. రాక్షసుడు చేయునది లేక మరలి వచ్చేశాడు. విద్యాధర పుత్రికను హరించి సురక్షితముగా సముద్రమున కింద ఉన్న తన ఇంట్లో ఉంచాడు. శుభముహూర్తమున ఆమెను వివాహమాడదలిచాడు. విద్యాధరుడును తన పుత్రిక ఏమైనదో అని విచారించుచున్నాడు. ఆ రాక్షసుడు బ్రహ్మ వద్దకు పోయి తన వివాహమును గురించి మంచి ముహూర్తముని చెప్పమని అడగగా, బ్రహ్మ 8 మాసముల తరువాత మంచి శుభముహూర్తం ఉన్నది, అంతవరకు ఆగమని చెప్పాడు. రాక్షసుడు అందుకు అంగీకరించాడు. అతడు విద్యాధర పుత్రికతో 8 మాసముల తరువాత శుభముహూర్తమున నిన్ను వివాహమాడుదును. ఈ లోపున నిన్నేమీను బాధ పెట్టను, నీవు కోరిన వస్తువులను తెచ్చి ఇస్తాను అని అడుగగా, ఆమె, నాకిప్పుడు ఏమీ అక్కర్లేదు, ప్రతి సోమవారం సాయంత్రకాలమున శివుని దర్శించి వ్రతం ఉన్నది, దర్శించి పూజించుటకు శివలింగం ఎచ్చట ఉన్నదో చూపించమని అడిగింది. ఆ రాక్షసుడు పాతాళంలోనున్న హటకేశ్వరుని చూపించాడు. విద్యాధర పుత్రిక ఆ రాక్షసుని అనుమతితో శివ సందర్శనమునకై ప్రతి సోమవారం పాతాళానికి పోయి వచ్చుచుండేది. ఒకనాడు ఆమె పాతాళ లోకంలో ఉన్న హటకేశ్వర స్వామిని దర్శింప వెళ్ళింది. అప్పుడు అచ్చటికి త్రిలోక సంచారియగు నారద మహర్షి హటకేశ్వరుని దర్శింపవచ్చి ఆమెను చూచాడు. ఆశ్చర్యపడి, అమ్మాయి, నీవిచ్చటనున్నావేమిటి అని అడిగాడు. ఆమెయు తన వృత్తాంతాన్ని చెప్పినది. రాక్షసుడు తనను సముద్రం కిందనున్న గృహమున నిర్బంధించిననియు చెప్పినది. నారదుడు ఆమె చెప్పినదంతయు విన్నాడు. అమ్మాయి, భయపడకుము, విష్ణు భక్తుడై నీకు భర్తయగు వాణిని నీ వద్దకు పంపుదును. అతడే నీ భర్త, విచారింపవద్దు, నా మాట నమ్ము. నీకొక ఉపాయమును చెప్పెదను. ఇచ్చట శివునికి ఎదురుగా మానస సరోవరం ఒకటి ఉన్నది. మాఘమాసమున నీవి సరస్సు స్నానం ఆచరింపము. గంధ పుష్పాలతో శ్రీమన్నారాయణను పూజించి ప్రదక్షిణ నమస్కారము చేయుము. మాఘమాసమంతయు ఇట్లు చేయుము.
ఇట్లు చేసిన వారు కోరినది లభించును. శ్రీమన్నారాయణుడు నిన్ను కాపాడును. మాఘస్నానము పూజాధికము సద్యఫలమునిచ్చును. నా మాటను నమ్ముము అని చెప్పి నారదుడు తన దారిని పోయాడు. విద్యాధర పుత్రికయును నారదుని మాటలను మనస్ఫూర్తిగా నమ్మెను. మాఘమాసమంతయు హటకేశ్వరపురమందున్న మానస సరోవరం వద్దకు వెళ్ళి స్నానము చేసి పూజామున్నగవాన్ని చేయుచుండెను. నారదుని మాట యథార్థమొకటిగా ఎదురు చూచుచున్నది. మాఘమాసమున వ్రతముతో గడిపింది. నారదుడును లోక సంచారం చేయుచు సౌరాష్ట్ర దేశమును పాలించుచున్న శ్రీ మహావిష్ణు భక్తుడగు హరిద్రదుడు అనే మహారాజును చూచాడు. ఆ రాజు సర్వకాల సర్వావస్థల యందును శ్రీమన్నారాయణ్ణి స్మరించుచుండెడివాడు. అందరి యందును శ్రీమన్నారాయణ్ణే దర్శించును. వారిని హరి అని ఆహ్వానిస్తాడు, విష్ణువు అని పిలుస్తాడు, గోవింద అని మాట్లాడతాడు, శ్రీకృష్ణ అని వస్తువును స్వీకరించును, దామోదర అనుచు భుజిస్తాడు, కేశవ అంటూ నిద్రిస్తాడు, నరసింహ అని స్మరిస్తాడు, హటకేశ అని మేల్కొంటాడు, వామన అనుచు తిరుగును. ఏ పని చేయుచున్నను ఎవరితో మాట్లాడినను ఏదో ఒక విధంగా శ్రీమన్నారాయణ్ణి తలుచుకుంటాడు. ఇట్లు విష్ణు భావన తన్మయుడైన హరిద్రదుని వద్దకు నారద మహర్షి వెళ్ళాడు. హరిద్రదుడును నారద మహర్షిని చూచి ఎదురు వచ్చి గౌరవించెను. తగిన ఆశ్రమను కూర్చుండబెట్టి అనేక ఉపచారములతో పూజించెను. నారదుడును, రాజా, విద్యాధర కన్య యొక్క దానిని వరగర్వితుడైన రాక్షసుడొకడు బలాత్కారముగా అపహరించి సముద్రాంతర్గహమున దాచియుంచినాడు. ఆ విద్యాధర కన్యక త్రిలోక సుందరి, సద్గుణశీలవతి. నీవు ఆమెను స్వీకరించవలయను. ఆ రాక్షసుని వాని శూలముతోనే సంహరింపవలయను అని వానికి తగిన రీతిలో వివరించి నారదుడు అచట నుండి లోక సంచారార్థమైపోయాను. హరిద్రదుడును సముద్రము వద్దకు పోయెను. నారదుడు చెప్పినట్లుగా సముద్రము వానికి తనలోనికి వచ్చుటకు మార్గము నొసగెను. హరిద్రదుడును ఆ రాక్షసుడి గృహమును చేరెను. ఆ సమయమున రాక్షసుడు ఇంట లేడు. అతడు వివాహ ముహూర్తమునకై బ్రహ్మ వద్దకు పోయెను. అతడు పోవుచు శూలముని ఇంటిలో నుంచి వెళ్ళెను. రాజు రాక్షసుని ఇంటనున్న శివుని శూలమును గ్రహించి ఉండెను. రాక్షసుడి ఇంటికి వచ్చినప్పటికీ తన శూలము పరహస్తగతమగుట గమనించెను. ఆ రాజును చూచి ఇట్టి వానితో యుద్ధము చేసి మరణించినను మంచిదే అని తలచి హరిద్రదునితో యుద్ధము చేయ సిద్ధపడ్డాడు. రాక్షసుడు హరిద్రదుడు చాలా కాలం యుద్ధం చేశారు. హరిద్రదుడును శివుని శూలమును ప్రయోగించి రాక్షసుని సంహరించాడు. ఆ రాజు రాక్షసుని సంహరించి విద్యాధర పుత్రిక వద్దకు పోయాడు. ఆమెయు నారదుని మాట స్మృతికి తెచ్చుకున్నది. వానిని భర్తగా వరించెను. హరిద్రదుడును ఆమెను వివాహమాడెను. ఆ దంపతులను విష్ణుభక్తులై విష్ణు పూజను మాఘమాస స్నానమును మానక చేయుచుండెది. చిరకాలము సుఖశాంతులతో శుభలాభములతో జీవితమును గడిపి శ్రీహరి సాన్నిధ్యమును చేరారు అని వశిష్ఠుడు మాఘ స్నాన మహిమను దిలీపునకు వివరించాడు. ఇది మాఘపురాణము 16వ అధ్యాయము సమాప్తము.